ఇప్పుడు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది, తెలంగాణలో ప్రభుత్వంలో హయాంలో నడుస్తుంది. ఇప్పుడు ఈయన సీఎం, ఆయన సీఎం, వీళ్ళిద్దరికి వేరియేషన్ ఏంటి? మీరు గమనించండి, ఎక్కడైతే సమానంగా అందరూ చూడబడతారో అది ఉత్తమ ప్రభుత్వం. కానీ రెండు చోట్ల ఒక కామన్ పాయింట్ ఏంటంటే రెండు ప్రభుత్వాలు గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్తాయి, ఓకే, రెండు ప్రభుత్వాలు గుడి మీద పెత్తనం చేస్తాయి, రెండు ప్రభుత్వాలు పాస్టర్లకి మొల్లాలకి జీతాలు ఇస్తాయి. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం లేదనుకుంటాను. మొన్నే విడుదల చేశారు, మొల్లాలకి 9,000 ఉండేది 17,000 ఎంతో పెంచారు, జీవో కూడా వచ్చింది. ఓకే, ఖాళీ స్థలాలు 125 ఎకరాలు ఇచ్చారు పెద్దముఖ సారు, ఇస్తే కోర్టుకి వెళ్తే ఆగింది. అది గుడి భూములు. వక్ఫ్ భూములు కూడా మనకి ఇస్తే బాగుండు కదా. గుడి భూముల్లోనేమో ఇళ్ళ పథకాలు ఉంటాయి, వక్ఫ్ భూముల్లో ఎందుకుండవు? గుళ్ళో డబ్బులు ఎత్తుకుపోయి ఈ పెద్దరికం ఎలా, ఎక్కడ ఉంది పెద్దరికం? అందుకని అది తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ఆంధ్ర ప్రభుత్వం కావచ్చు, మీరు మసీదులు ముట్టుకోరుగా, చర్చిలు ముట్టుకోరుగా. అంటే ఇద్దరు చేస్తున్న సేమ్ వేరియేషన్ ఇవే తప్పలా, లేకుంటే ఇంకేమన్నా ఉన్నాయా? అంటే మన రాష్ట్ర బాగు కోసము. బాగు అంటే అలాంటివి మాట్లాడాలంటే ఆంధ్రప్రదేశ్ అయితే అనాథ. ఇప్పుడు తెలంగాణ క్యాపిటల్ ఏంటండి? హైదరాబాద్. మహారాష్ట్ర క్యాపిటల్ ఏంటి? బాంబే. అలాగే మనం ఒరిస్సా క్యాపిటల్ ఏంటండి? ఉన్నాయి, అన్నిటికీ క్యాపిటల్స్ ఉన్నాయిగా. మరి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఏంటండి? అంటే 3 క్యాపిటల్స్ అనుకున్నారు, కోర్టు వద్దన్నది రకరకాలుగా జరిగింది. అది ఒక క్యాపిటల్ కాకుండా ఇంకా వేరియేషన్స్ ఉన్నాయి కదా సార్. ఇప్పుడు విజయవాడలో అమరావతిలో ఉన్న చుట్టుపక్కల ఏరియా పాలిస్తున్నారుగా. ఎక్కడో చోట ఉండాలి కాబట్టి ఉండడం వేరు. కానీ నువ్వు అదే మీ క్యాపిటల్ ఏది అని అడిగితే ఏం చెప్పాలి? పోనీ ఇప్పుడు విజయవాడ కాకపోతే విశాఖ, విశాఖపట్నం కాకపోతే కడప, కడప కాకపోతే అనంతపురం, ఏదో ఏంటి ఇప్పుడు ఆంధ్ర క్యాపిటల్ ఏది? 1000 మందికి ఉద్యోగాలు ఇచ్చినామని మాట్లాడింది కదా జగన్ ప్రభుత్వం. అంటే ఏం ఫ్యాక్టరీలు వచ్చింది నాకు తెలియదు. మరి కోడి గుడ్డు పెట్టింది, పొదగడానికి టైం పడుతుంది అని చెప్పేసి మాట్లాడారు కదా సార్. మరి అమర్నాథ్ రెడ్డి ఆయన పేరు, ఐటీ మినిస్టర్ గారు. అంటే నేను విన్నది మరి నిజం అబద్ధం నాకు తెలీదు. ఏదో అప్పడాల కంపెనీలు, ఇంకా ఏదో పచ్చళ్ళ కంపెనీలు అలాంటివేవో విన్నాను. మరి అంటే మనకు తెలీదు మరి అది ఎప్పుడు పొదుగుద్దో, ఎప్పుడు ఎదుగుద్దో. కానీ ఎక్కడైనా ప్రజల కొనుగోలు శక్తి పెరిగినా, ప్రజల యొక్క లివింగ్ కాస్ట్ తగ్గినా బాగున్నట్టు. సరే, ఇప్పుడు మీరు మామూలు మాలాగానైనా సన్యాస, బాబాన, అఘోరణ, నాస్తికుల, లేకుంటే వేద బ్రాహ్మణుల కాషాయం దుస్తులు వేసుకుంటారు, మెడలో తులసి ఉంటుంది, ఒక సంచి ఉంటుంది, రుద్రాక్ష మెడలో ఉంటుంది, తులసి. అంటే మిమ్మల్ని ఏమనుకోవచ్చు? సాధు. ఈ సాధు దేనికోసం? సమాజం కోసం, ధర్మం కోసం, దేశం కోసం. వాస్తవానికి అయితే సాధువులు వారి యొక్క తపస్సు వాళ్ళు చేసుకుంటూ, వాళ్ళు జపం వాళ్ళు చేసుకుంటూ ప్రశాంతంగా ఉండొచ్చు. ఎప్పుడు గుళ్ళో డబ్బులు ఎవరు ఎత్తుకెళ్లకుండా, గుళ్ళో అన్యాయం జరగకుండా ఉంటే, ఇప్పుడు మీ ధర్మానికి హాని జరగకుండా ఉంటే. ఇప్పుడు విశ్వామిత్రుడు వచ్చాడు దశరథుడి దగ్గరికి, ఎందుకు వచ్చాడు? ఆయన పాటికి ఆయన మొదలు జపం చేసుకోవచ్చుగా. ఆయన క్రతువు చేస్తుంటే రాక్షసులు వచ్చారు, ఇబ్బంది పెడుతున్నారు. మీరు బ్రాహ్మణ కులం నుంచి వచ్చిన వాళ్ళు. వాస్తవానికి అంటే మీకు బెంగాల్లో ఒకటి చెప్తాను. చెప్పండి ప్లీజ్. కీబా విప్ర కీబాన్యాసి శూద్రకేననాయ్ ఏయి కృష్ణ తత్వవేత్త సేయి గురు హోయ్. ఇది చైతన్య మహాప్రభు 600 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి ఉపదేశం. ఎవరైనా విప్ర అంటే బ్రాహ్మణుడు, శూద్ర అంటే శూద్రుడు, సన్యాసి లేదా బ్రహ్మచారి, ఎవరైనా కివా విప్ర కీబన్యాసి శూద్రకేననాయ్, సన్యాసి అయినా, విప్రుడైనా, శూద్రుడైనా ఎవరైనా సరే కృష్ణతత్వం ఎరిగినవాడు సేయి గురు హోయ్, అతను గురువు అన్నారు.
మా గురువు గారు అమెరికన్. ఇప్పుడు ఆయనకి ఏం క్యాస్ట్ చెప్తాను? ఓకే. ఈజ్ ఎ సన్యాసి. కాబట్టి మన యొక్క ప్రవర్తన వలన మనము, మన యొక్క పుట్టుక వలన మనం కాదు. ప్రవర్తనలో మనం డాక్టర్ గారు అబ్బాయి చదవకుండా డాక్టర్ అవుతాడా? స్కూల్కి వెళ్ళడం, ఆవారగా తిరుగుతాడు. డాక్టర్ గారు అబ్బాయి కాబట్టి డాక్టర్ అయిపోతాడా? డాక్టర్ గారు అబ్బాయి డాక్టర్ అయిపోవాలంటే ఏం చేయాలి? చదవాలి. అంతే. ఇది కూడా ఇప్పుడు మీరు వచ్చేసి క్రిస్టియన్స్, మతం మారకండి, అక్కడ వెళ్ళొద్దు, తప్పులు చేస్తున్నారు గొర్రెలు, మా గుళ్ళోకి వచ్చి ప్రసాదం తినండి అని చెప్పి శిలా ఒకలాగా మాట్లాడుతున్నారు. అక్కడ తెలుగు వాళ్ళు అక్కడ వెళ్ళొద్దు, ఆ మతంలోకి వెళ్ళొద్దు, మీరు ఇక్కడనే ఉండండి. మీ వాదన ఇది. గవర్నమెంట్ని డబ్బులు, మీరు గుళ్ళో నుంచి డబ్బు తీసుకోవద్దు, గుడి డబ్బులు ముట్టొద్దు, ఈ వాదన ఒకటి. క్రిస్టియన్స్ అంటే వీళ్ళది వాళ్ళది, ముస్లిమ్స్ వాళ్ళ మతం వాళ్ళది ఉన్నది, వాళ్ళ ఒక కట్టుదిట్టంతో వాళ్ళు ఉన్నారు, ఏ మతం మారలేదు, ఉంటే తీసుకొని పోతుంది, లేకుంటే లేదు. మీ యుద్ధాన్ని గుడిలో నుంచి డబ్బులు ఏదైతే ప్రభుత్వం ఉందో తీసుకోకుండా ఫస్ట్ మీ కట్టడి వేద బ్రాహ్మణులు, గుళ్ళో పనిచేసే వేద బ్రాహ్మణుల దగ్గరనే కట్టడి చేయొచ్చు కదా, అక్కడిని స్టార్ట్ చేయొచ్చు కదా, మీ యుద్ధము అక్కడి స్టార్ట్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఇలా ఎందుకు అక్కడి నుంచి తీసుకుని రావచ్చు కదా. ఇప్పుడు మీరు దేవాదాయ శాఖ అనేది పుట్టకముందు దేవాలయాల్లో రాజుల పెత్తనం ఉండేది కాదు. రాజు గుడికి వచ్చి, ఈ గుడికి ఏం అవసరం, పువ్వులు కావాలి ఈ గుడికి, కాబట్టి ఈ గ్రామం దగ్గర ఒక 100 ఎకరాలు గుడికి ఇస్తున్నాను, ఆ చెరువు గుడి కోసం తవ్వించండి. ఇలా దేవాలయానికి రాజులు చేసి బంగారము, ధనము, స్థలాలు, ఊర్లు ఈనాముగా ఇచ్చి వెళ్ళేవారు. కానీ దేవాదాయ శాఖ పుట్టాక గుళ్ళు డబ్బులు ఎత్తుపోవడం, గుడి భూములు మింగేయడం, తర్వాత గుళ్ళో ఎవరు లేకపోతే గుడి నడవదో వాళ్ళని గుమస్తాలను చేసేసింది. ఇప్పుడు మారచ్చు కదా, మీరు మీ వాదన అక్కడ స్టార్ట్ అవ్వచ్చు. ఎక్కడ గుమస్తాలు అయ్యారో గుమస్తాలు కావద్దు, మీరు గుళ్ళో అలా పనిచేయొద్దు, మీరు మానేయండి. బయట కృతువులు ఉన్నాయి కదా, ఫంక్షన్స్ ఉన్నాయి కదా, మీకు ఉండడానికి అదొకటే కాదు, మీకు చాలా ఉంది. మంచి మాట కదా, అలా కూడా చెప్పాం. మరి మారట్లేదా? ఎలా అంటే పూర్వం భగవంతుడి మీద ఉండే ఫెయిత్ ఇప్పుడు తరానికి అంత లేకపోయింది. కుచేళ్ళు కటికి దారిద్ర్యం అనుభవిస్తూ కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఏమీ అడగకుండా వచ్చేసాడు. ప్రాణ స్నేహితుడు కుచేలుడు. అసలు వాళ్ళ ఆవిడ పంపించింది, ఏదన్నా అడగండి కష్టంలో ఉన్నాం అని పంపించింది. అవును. ఈయన అటుకులు ఇవ్వడానికి సిగ్గుపడ్డాడు. సరే కృష్ణుడు దాన్ని లాక్కుని తిన్నాడు. ఈయన ఆ కృష్ణుడి ప్రేమని అలా తలుచుకుంటూ మైమరిచిపోతూ ఇంటికి వెళ్ళిపోయాడు తప్ప అడగాలనే కాన్సెప్టే రాలేదు ఆయనకి. అంటే ప్రేమ కేవలం ప్రేమ కోసమే. ఈ కాన్సెప్టు, ఆ స్థాయి ఆయనకు ఉంది కాబట్టి భగవంతుడు ఆయనకి ఇవ్వాల్సింది ఇచ్చాడు. ఇప్పుడు ఎవరైతే ఆ గుమస్తాల స్థాయిలో ఉన్నారో అర్చకులు, వాళ్ళు వీళ్ళు భగవంతుడి మీద అంత విశ్వాసం పెడితే భగవంతుడు యొక్క రియాక్షన్ కూడా అంత బాగా ఉంటుంది. ఆ ఎఫర్ట్ వాళ్ళు పెట్టారు. ఇప్పుడు దేవాలయంలో పెత్తనం ఉండడం వలన కదా ఈ ఇబ్బంది వచ్చింది. కాబట్టి ఈ పెత్తనం చేసే అధికారం ఎవరిచ్చారు? మనమే కదా ఇచ్చాం. దేవాలయాలు నాశనం అయిపోతున్నాయి, దేవాలయంలో డబ్బులు ఎత్తిపోతున్నారు. ఇవాళ విన్నాం, టీటీడీ కళ్యాణ మండపాలు లీజుకి ఇచ్చేశారట. ఏం జరుగుతుంది? గుళ్ళో డబ్బులు ఏమైపోతున్నాయి? ఈ అడిగేవాళ్ళు ఎవరు ఉండాలి? అది అందరిదే బాధ్యత. నేను ఎప్పుడో 6 ఏళ్ల క్రితం చెప్పా,